అయ్యో మీరు మళ్ళీ లైక్ చేయడం మర్చిపోయారండి. సో ప్లీజ్ లైక్ చేసేయండి. పెదవిపై పలుకవే మనసులో ఉన్న సంగతి. ఎలా ఉంది? జీడిపప్పు ఉంది, బాదం పప్పు ఉంది, బ్రహ్మాండంగా హే ఉంది. ఇది నేను తింటున్న బిస్కెట్ ప్యాకెట్ అదే ఇది. కానీ నాకు పిప్పు తప్ప ఒక బాదం పప్పు రాలేదు, జీడిపప్పు రాలేదు. ఆంటీ 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 వీళ్ళేంటి అంత తలుపు కొట్టినా తీయట్లేదు, లోపల ఉన్నారా పోయారా? ఆంటీ ఆంటీ అమ్మా నువ్వా? నేనే డోర్ అని చెప్పి కొట్టాలే. నీకేమన్నా చెవుడా? ఇంతకే ఆంటీ ఏరి? మా అమ్మ ఊరెళ్ళింది. మరి తలుపు తీయడానికి ఎంత టైం ఎందుకే పద్దు? పద్దు ఏంటే పద్దు, ఎంతింటి పక్క అమ్మాయివైతే మాత్రం పెద్దంతరం చిన్నంతరం లేదా? అక్క అని పిలవమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏదో పిలుపులే, ఏమని పిలిస్తే ఉందిలే పద్దు. దీని పని ఇలా కాదు వీళ్ళ అమ్మతో. దీంతో కూడా నాకెందుకులే. ఇంతకీ ఏం అవసరం వచ్చిందేంటి మా ఇంటి మీద పడ్డావు? అదా మొన్న మా అమ్మ మీ అమ్మ దగ్గర కందిపప్పు తీసుకుందంట పద్దు. ఆ బాక్స్ ఇవ్వడానికి నీ దగ్గరకు వచ్చాను. బాక్స్ తెచ్చావు సరే, మరి బాక్స్ తో పట్టుకెళ్ళిన కందిపప్పు ఏదే? నేను మా అమ్మకు ముందే చెప్పాను పద్దు, బాక్స్ పట్టుకెళ్తే కందిపప్పు కూడా అడుగుతారు లోపల పెట్టేయని. మా అమ్మ వింటే కదా. వీళ్ళ అమ్మ అనుకుంటే ఈ పిల్ల వీళ్ళ అమ్మ కన్నా దారుణంగా ఉంది. సర్లే బాక్స్ లేవు. మొహం మీదే వేసేస్తుందండి పిల్ల తలుపు. కనీసం లోపల పిలిచి ఒక గ్లాస్ డ్రింక్ ఇవ్వాలని కూడా సంస్కారం లేదు. అయినా ఏదో తేడా కొడుతుంది. సర్లే చూద్దాం. ఏంటి ఈ మధ్య తక్కువనే వేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఏంటి? ఈ వరల్డ్ కప్ లో నేను చాలానే సంపాదించుకున్నాను, నువ్వు కూడా సంపాదించుకోవచ్చు. నాకు విన్ అవ్వాలని ఉంది, కానీ ఎలా? జెట్టోలో ఇప్పుడు T20 కార్నివల్ జరుగుతుంది. వరల్డ్ కప్ అండ్ T20 అంటే అర్థం మన ఆట మన స్టైల్. వావ్, అదేంటి? ఈ T20లో నువ్వు జెటోలో ముందే ప్రెడిక్ట్ చేయడం ద్వారా 1 kg గోల్డ్, 50 lakhs మనీ, టొయోటా ఫార్చునర్, కావాసాకి KX112 గెలుచుకోవచ్చు. నువ్వు ఇంకా మంచి ప్రిడిక్షన్స్ చేయగలిగితే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. అలాగే స్పోర్ట్స్ ఎక్స్చేంజెస్ తో పాటుగా దీంట్లో 1K+ గేమ్స్ ఉన్నాయి. లైక్ ఎవైటోస్, మైన్స్, బ్యాకెట్, రౌలెట్ ఇలాంటివి ఎన్నో. అవునా? జెట్టో సేఫేనా? 100% సేఫ్. ఇందులో చాలా ఎక్కువ మనీని విన్ అవ్వచ్చు. అలాగే ఫాస్ట్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. అలాగే మంచి మంచి ఆర్డ్స్ కూడా ఇందులో ఉంటాయి. అలాగే 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ఓన్లీ మన తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో కూడా సపోర్ట్ ఉంటుంది. సరే, నేను ఇప్పుడే సైన్ అప్ అవుతాను. ఇప్పుడే సైన్ అప్ చేసుకొని 500% వెల్కమ్ బోనస్, 3% రీలోడ్ బోనస్, అలాగే నువ్వు నీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయడం ద్వారా నీకు 1000 రూపీస్ కూడా వస్తాయి. అలాగే మీరందరూ కూడా ఈ T20లో బాగా ఎర్న్ చేసుకోండి. లింక్ అయితే కామెంట్ లో ఇచ్చాను. ఇప్పుడే వెళ్ళి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. A few moments later. మళ్ళీ ఎవరొచ్చారా బాబు? ఏవే మళ్ళీ వచ్చావు నువ్వు? ఇంకేం కావాలి నీకు? నాకేం అక్కర్లేదు, మీ అమ్మ ఫోన్ చేసిందనే వచ్చా. మా అమ్మ ఫోన్ చేసిందా? మీకెందుకు ఫోన్ చేసిందే మా అమ్మ? అదా మా ఇంట్లో మా పిల్ల ఒకదే ఉంది, మీ పిల్లని కొంచెం తోడు పంపించాడు. మా అమ్మకు ఫోన్ చేసి చెప్పిందంట పొద్దు మీ అమ్మ. నాకేం నీ తోడక్కర్లేదు, వెళ్ళు. సరేలే, అయితే మీ అమ్మకు కాల్ చేసి ఇక్కడ ఏదో తేడాగా ఉంది ఆంటీ, నేను తోడుంటానన్నా నా లోపలికి రానకుండా పంపేసింది, మరి చూసుకోండి ఆంటీ అని చేద్దాం అనుకుంటున్నా. సర్లే లోపలికి రా.
దీన్ని ఏం లాభంలే, మా అమ్మ అనాలి. హ్యాపీగా ఊరెళ్ళింది కదా, ఇంట్లో ఇంచక్కా ఉందామనుకున్నాను. ఇవ్వకివ్వకి ఇలాంటి రాక్షస్ పిల్లనే తోడివ్వాలా? ఛ! యాభై పొద్దు రోజు కాలేజ్కి వెళ్ళలేదంటే? సండే రోజు కాలేజ్ మీ తాత పెడతాడేంటే? మరి పోయిన సండే మీ తాత పెట్టించాడేంటే? ఆ రోజు అంటే కాలేజ్లో ప్రైవేట్ క్లాస్ ఉంది, అందుకే వెళ్ళాను. ప్రైవేట్ క్లాసెస్కి వెళ్ళావా లేదంటే బాయ్ ఫ్రెండ్తో సినిమాకి ఏమైనా? ఏం మాట్లాడుతున్నావే? నీ వయసు ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? స్కూల్కి వెళ్ళి ఇవే చదువుకుంటున్నావా? చదువు ఏముందిలే పొద్దు, ముందు లోక జ్ఞానం తెలిస్తే చాలు. సర్లే కానీ నాకు దాహం వేస్తుంది. దాహం వేస్తే కిచెన్ లో ఫినాయిల్ బాటిల్ ఉంది, వెళ్ళి తాగే. ఆగు, ఇప్పుడే వెళ్ళి మీ అమ్మ ఫోన్ చేసి చెప్తాను. వద్దులే, కూర్చో. ఉండు, వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. డ్రింక్ అయినా పర్వాలేదులే పద్దు. దీనికి వాటర్ ఇవ్వడమే బొక్క అనుకుంటే మళ్ళీ డ్రింక్ కూడానా? నా గ్లాస్ లో తాగడం అలవాట్లేదు పద్దు. ఎలా తాగుతుందో చూడు, గేదె కుడికి తాగినట్టు. అయినా దీని సంగతి తెలిసి కూడా బాటిల్ ఇక్కడికి తెచ్చాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అవునే పద్దు, ఈ రోజు మధు బర్త్డే అంట కదా, మా మమ్మీ ఫోన్ లో స్టేటస్ చూసాను. అవును, మరి వెళ్ళి పార్టీ అడుగుదామా? అది కనీసం మనకి రూపాయి చాక్లెట్లే పంచిపెట్టలేదు, మళ్ళీ పార్టీ కూడా ఇస్తుందా? ఏముందిలే పద్దు, ఇంటికి వెళ్ళి అడుగుదాం పద, అదే ఇస్తుంది. ఏంటి పద, ఉత్తి చేతులతో వెళ్ళి పార్టీ అడిగితే మొహం మీద ఉమ్మేస్తుంది వాళ్ళమ్మ. ఆవిడకంత సీన్ లేదులే పద్దు, ఆవిడ తింగరదే, నేను హ్యాండిల్ చేస్తాను కదా. ఏంటి హ్యాండిల్ చేసేది? నీకంటే సిగ్గు బొగ్గు లేవు, నాకున్నాయి. నేను రాను, కావాలంటే నువ్వు వెళ్ళు. మానే రాకపోతే మేము రెస్టారెంట్కి వెళ్ళి అపోలో ఫిష్, లూస్ ఫ్రాన్, చికెన్ లాలీపాప్స్, దమ్ బిర్యానీ ఇవన్నీ తింటాము. మరి నువ్వు రావా? అది కాదే, మరీ ఉత్తి చేతులతో ఏం వెళ్ళిపోతాము, అది బర్త్డే రోజున. ఉఫ్. సరే, నువ్వు అది బాధపడుతున్నావు కాబట్టి ఒక కేక్ పట్టుకెళ్దాం దాని ఇంటికి. మరి డబ్బులో? ఏముంది, ఇద్దరు హాఫ్ హాఫ్ వేసుకుందాం. హాఫ్ హాఫా? అయితే ఓకే. అమ్మో, మొత్తం నా మీదే రుద్దేస్తుంది అనుకున్నాను. ఇది కూడా 100 తీసుకురాని 200. అదేంటి, ఇద్దరు హాఫ్ హాఫ్ అన్నావు కదా, మరి నాకు 200 నీకు 100 ఏంటి? నీలో హాఫ్ కూడా లేను, ఇదే నా హాఫ్. కావాలంటే తీసుకో, లేకపోతే మొత్తం అన్ని నువ్వే వేసుకుని కొనుక్కో. అమ్మో వద్దులే, సరే పద. ఇది ఇలా చెప్తేనే కానీ దోర్లకు రాదు. పోనవే, నువ్వు ఎదురెందుకే, వెనకాల కూర్చోవచ్చు కదా. ఎదురైతేనే వ్యూ పాయింట్ బాగుంటుంది. పోనీ. హ్యాపీ బర్త్డే మధు అక్క. థ్యాంక్ యూ రుహిక. హ్యాపీ బర్త్డే మధు. థ్యాంక్ యూ. వావ్, సరే లోపలికి రండి. అడిగే పార్టీ ఇప్పుడే కదా వచ్చాం, ఆగు. తీసుకోండి అమ్మా. పర్వాలేదు ఆంటీ. అయ్యో అక్క, అలా ఇచ్చినట్టునే తీసుకోకూడదు, నీకు కొంచెం కూడా మేనస్ లేదా? సారీ ఆంటీ. అయ్యో పర్వాలేదమ్మా, తీసుకోండి. నువ్వు కూడా తీసుకో అమ్మా. ఎలా ఉన్నారా ఆంటీ? హెల్త్ అది బాగుందా? బాగున్నానమ్మా. అయ్యో ఏమైందమ్మా? కొంచెం స్లోగా తాగక, ఎందుకంత కంగారు? అయ్యో నేను తీసుకెళ్తే నెల పెట్టేయమ్మా. అయ్యో పర్వాలేదు ఆంటీ.
అయ్యో వద్దమ్మా. మీరు కూర్చోండి ఆంటీ, మీకెందుకు శ్రమ? వద్దమ్మా, ఇలా ఇచ్చే. ఏం పర్వాలేదు ఆంటీ, మా ఇంట్లో మా అమ్మకి ఇలాగే హెల్ప్ చేస్తాను. ఎంత మంచిదాను అమ్మా, నా కూతురు ఉంది. ఏంటి ఇది ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది? అయినా దాన్ని ఎందుకు తీసుకొచ్చావు? తర్వాత మా అమ్మ నాకు ర్యాంప్ వేసిలా ఉంది దాని యాక్టింగ్ కి. నేనెక్కడ తీసుకొచ్చానే? నీ బర్త్డే అని చెప్పి అదే నన్ను లాక్కొచ్చింది. హ్యాపీ బర్త్డే టు యు, 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 హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. భోజనం చేస్తారమ్మా? లేదా అంటే ఈ రోజు మధువక్క బర్త్డే అంట కదా, పార్టీ ఇస్తానని చెప్పిందంట, అందుకని మధువక్క నన్ను తీసుకొచ్చింది. మీరు కేక్ తీసుకొచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఉట్టే నేను తీసుకురాలేదే, అది అబద్ధం చెప్తుంది. పార్టీ అని అదే తీసుకొచ్చిందే నన్ను. ఏంటి మధు, పార్టీ ఇస్తానన్నావా? నాకు చెప్పలేదు. ఏంటక్క ఆంటీకి చెప్పలేదా? ఏ పని చేసినా ముందు పెద్దవాళ్ళకి చెప్పే చెయ్యాలక్క. నాకు తెలిస్తే కదా మా మమ్మీకి చెప్పడానికి. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళండి, వాళ్ళు ఏం తినలేదంటున్నారు కదా. అది కాదు మమ్మీ, మనకెందుకు డబ్బులు వేస్ట్? చూసారా ఆంటీ, మధువక్క పార్టీ ఇస్తానని మాట ఎలా మార్చిందో. అయినా నా పొట్టంతో ఉందంటే నేను ఎంత తింటానని. నువ్వు బాధపడకమ్మా. అయినా నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి? వాళ్ళు ఎంతో అభిమానంతో కేక్ తీసుకొస్తే వెళ్ళి పార్టీ ఇవి నీ పాకెట్ మనీతో. సరే అమ్మా, సరే వెళ్ళొస్తామా ఆంటీ? సరేనమ్మా. మీరు కూడా రావచ్చు కదా అంటే పెద్దవాళ్ళు తోడున్నట్టుగా ఉంటది. చూసావా, చిన్నపిల్ల అయినా ఎంత పద్ధతిగా అడిగిందో. నువ్వు ఉన్నావు గాడిదలాగా. మీరు వెళ్ళిరండి అమ్మా, నాకు పని ఉంది. మా అమ్మకు పని ఉందంట కదా, నువ్వు పద. ఇదేనా నువ్వు చెప్పిన ఆహా రెస్టారెంట్? పద్దు, ఆహానా? మరి ఫుడ్ కూడా ఆహా అనేలా టేస్టీగా ఉంటదంటావా? సూపర్ ఉంటది పద్దు. నేను నా ఫ్యామిలీతో ఎప్పుడు ఇక్కడికే వస్తాను. నువ్వేం మాట్లాడవేంటే? అది కాదే, బిల్ కూడా ఎక్కువ అయ్యేలా కనిపిస్తుంది. అన్ని తక్కువ రేట్లో ఉంటాయి కానీ పదండి. ఆర్డర్ ఇవ్వండి మేడం. ఇప్పుడే కదా మెనూ తెచ్చా, అప్పుడే ఆర్డర్ ఏంటి? వెళ్ళి 5 నిమిషాలరా. సరే మేడం. ఇది మళ్ళీ మొదలు పెట్టేసింది. ఇప్పుడు చెప్పండి ఎవరెవరికి ఏం కావాలి? చిల్లీ చికెన్, చికెన్ మంచూరియా, చికెన్ 65, లూజ్ చికెన్, తాయిపాయ్ చికెన్, ఆరా చికెన్, లెమన్ చికెన్, చికెన్ ఆపవే, అవేమొద్దు. ఏది ప్రైస్ తక్కువ ఉంటే అదే చెప్పు. వాటర్ బాటిల్ 20 రూపాయలు తాగేసిపోదామా? సరేలే. ఎక్స్క్యూజ్. ఓయ్ బాబు ఇలారా. హా, మేము వచ్చి ఎంతసేపు అయిందో, ఆర్డర్ తీసుకోవడానికి రావా? హా. చెప్పండి పాప, ఏం కావాలి? పాప అంటే పాప, నా నేమ్ రుహిక, కాల్ మీ రుహిక. సారీ మేడం. సర్లేండి, మీ రెస్టారెంట్లో ఏ ఐటమ్స్ బాగుంటాయండి? అన్నీ బాగుంటాయి మేడం. అన్ని బాగుంటాయి, అన్ని ఒక్కొక్కటి తెచ్చి అన్ని తిని ఏది బాగుంటే అది ఆర్డర్ ఇస్తాం. అలా అన్నీ ఇవ్వరు మేడం, మీరు ఏదో ఆర్డర్ ఇస్తే అదే ఇస్తారు కదా. అందుకే ఈ రోజు స్పెషల్స్ ఏంటావు చెప్పు. సరే మ్యామ్. డ్రాగన్ చికెన్, అపోలో ఫిష్, మటన్ ఫ్రై, తంగిడి కబాబ్. తంగిడి కబాబ్ లో పీసులు ఎన్ని వస్తాయండి? 3 వస్తాయి మ్యామ్. ఏ అయితే వచ్చు కదా. అలా ఇవ్వరు మేడం, మా సార్ వాళ్ళు ఎన్ని పెడితే అన్నీ ఇస్తారు. అపోలో ఫిష్ అన్నారు కదా, అపోలో ఫిష్ బాగుంటుందా అండి? బాగుంటుంది మేడం. మీ రెస్టారెంట్ లో ఏది బాగోదేంటి?
వసే ఇంట్లో మమ్మల్ని ఎలాగో వదలవు, కనీసం బయటకు నీ వచ్చినప్పుడు నోటిదోలు తగ్గించుకోవే, మా పరువు పోతుంది. మీకుందేటే దీన్ని ఎందుకే తీసుకొచ్చావు? వసే నువ్వు ఊరుకోవేద్ది, నోట్లో నోరు పెట్టడం కన్నా ప్యాడ్లో ఒక రాయేసి కొట్టడం బెటర్. సర్లే, నువ్వు చెప్పని కాకుండా నేను చెప్పని తీసుకురా. అదేంటి ఏం బాగుంటాయని అడిగితే ఆయన కొన్ని చెప్పారు కదా, మళ్ళీ అవన్నీ వద్దంటావేంటి? ఏదో అలా ఫార్మాలిటీగా అడుగుతాము. అయినా అతను కొత్తగా వచ్చినట్టున్నాడే, అతనికి ఏం తెలీదు. నాకు తెలుసు కదా, నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకో. ఓకే మేడం. అరేబియన్ ఫిష్, లూజ్ చికెన్, వెజ్ చికెన్, పన్నీర్ మ్యాజిస్టిక్స్. ఓకే మేడం, ఇంకేమన్నా కావాలా? నాకైతే ఇవి చాలు, వాళ్ళకి ఏమైనా కావాలేమో అడుగు. అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మీ ఒకరికనే మేడం? ఏ తినకూడదా అంటే చెప్పి మీ వాడైనా పిలుస్తాను, నేను తినాలో చెప్తాడు. ఏ పిల్లమంటావా? వద్దులేండి మేడం, ఈ మాత్రం దానికి ఓనర్ దాకా ఎందుకు? సరే మేడం, మీకేం కావాలో చెప్పండి మేడం. 65 కెబాబ్, లూజ్ ప్రాన్స్. ఓకే మేడం, మీరు చెప్పండి మేడం. నాకు గోల్డెన్ బిర్యానీ హాఫ్ చాలు. ఓకే మేడం, వాటర్ బాటిల్స్ కానీ డ్రింక్స్ కానీ ఏమైనా ఆర్డర్ ఇస్తారా? ప్రెసెంట్ ఒక వాటర్ బాటిల్ తీసుకురా, ఇంకేమైనా కావాలంటే అప్పుడు చెప్తాంలే. ఓకే మేడం. వస్తే ఇన్ని ఐటమ్స్ చెప్పేసావు, బిల్ తక్కువే అవుతుంది కదా. ఎహాడో ప్రశాంతంగా కూర్చొని తిని బిల్లు అంట. పోనీ లేవే, బిల్ తక్కువే అవుతుంది అంటుంది కదా. వచ్చిన కానించి బిల్లు అని దొబ్బుతుంది. అబ్బా, ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదే పద్దు. అవునే. ఊరుతుంది, ఎందుకు ఊరదు? 300 రూపాయలు కేక్ తెచ్చి 3000 రూపాయలు ఉన్నారు. హాయ్ అందరికి, ఈరోజు అయితే మధు గారి బర్త్డే అనమాట. పార్టీ ఇస్తానంటే మేము అనపర్తిలో ఉండే ఆహార రెస్టారెంట్కి వచ్చామన్నమాట అండి. అంటే లాస్ట్ టైం కూడా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది, అందుకే మళ్ళీ కూడా ఇప్పుడు కూడా ఇక్కడికే వచ్చామన్నమాట. ఈరోజు అయితే ఇక్కడ ఉండే స్పెషల్స్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నామండి. ఏమేమి పెట్టుకున్నామంటే 65 కబాబ్, లూజ్ ప్రాన్స్, పన్నీర్ మెజెస్టిక్స్, లూజ్ చికెన్, వెజ్ చికెన్ స్టార్టర్స్, కబాబ్స్ అండ్ తందూరి అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. ఇప్పుడు మేము అందరం కూడా ఇవి తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాము. మేము నలుగురమే వచ్చామనుకుంటున్నారండి, లేదు మధు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. ఎందుకంటే బిల్ కట్టేది మెయిన్గా వాళ్ళే కాబట్టి వాళ్ళనే తీసుకొచ్చామన్నమాట. సో ఫస్ట్ అయితే మేము లూజ్ చికెన్ వేయించుకున్నామండి. టేస్ట్ ఎలా ఉందో చెప్తానన్నాను కదా, మా బాబాయ్ అయితే వెజ్ చికెన్ వేయించుకున్నారనమాట. వెజ్ అయినా సరే నాన్ వెజ్ లాగే చాలా బాగుందన్నమాట అండి. మేము వేయించుకున్న లూజ్ చికెన్ కూడా చాలా బాగుంది. తర్వాత అయితే 65 కబాబ్ అయితే వేయించుకున్నామండి. ఇది లోపటి వరకు మసాలాలు అవి వెళ్ళి చాలా అంటే చాలా బాగుందన్నమాట అండి. సో చాలా మంది అయితే అడుగుతున్నారండి, ఈ మధ్య వ్లాగ్స్ ఎందుకు చేయట్లేదు, చేయండి అక్క అని చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు. కానీ ఈ స్క్రిప్టెడ్ వీడియోస్ చేస్తూ ఉండట్లే, అస్సలు టైం ఉండట్లేదండి వ్లాగ్స్కి. మాకు తోడు రిషి కూడా ఉన్నాడు కదండి, వాడిని చూసుకోవడం లేదా ఈ స్క్రిప్టెడ్ వీడియో చేయడం అలానే అయిపోతుంది అనమాట. అలాగే స్క్రిప్టెడ్ వీడియో కంటిన్యూ చేయకుండా మధ్యలో ఇలా వ్లాగ్ ఎందుకు చేస్తున్నామంటే, మేము రెస్టారెంట్కి వెళ్ళిందే ఒక 6 ఆ టైంకి వెళ్ళామండి. అప్పటి నుంచి ఆ స్క్రిప్ట్ చేసేసరికి 10 అయిపోయింది అనమాట. ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా. తర్వాత రోజు మధు ఏమో కాలేజ్కి వెళ్ళాలి, రూహిక ఏమో స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మమ్మల్ని తిడతారని చెప్పి ఇంకా ఆపేసి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసామన్నమాట అండి. సో ఈరోజు అయితే మధు బర్త్డే అనమాట. అందరూ కూడా మధుని విష్ చేయండి. సో మేము పార్టీ కోసం అయితే అనపర్తిలో ఉండే ఆహార రెస్టారెంట్కి వచ్చామండి. మేము చెప్పాం కదా ఇంతకు ముందు కూడా ఈ రెస్టారెంట్కి వచ్చామని. ఈ రెస్టారెంట్ అయితే బస్ స్టాండ్ దగ్గర నారాయణ రెడ్డి కంఠాసుపత్రి ఉంది కదండి, దాని పక్కన అయితే ఉంటుందన్నమాట అండి. ఇక్కడ ఫుడ్ అది బాగుంటుంది, క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తారు, ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయండి. దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి ట్రై చేయొచ్చు అనమాట. స్టార్టర్స్లో అవి తినేసాక ఇవన్నీ బాగున్నాయి కదా అని చెప్పి చికెన్ సూపు, అలాగే ఇక్కడ స్పెషల్ అరేబియన్ ఫిష్ కూడా ఆర్డర్ పెట్టుకున్నామండి. ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట. అరేబియన్ ఫిష్ అయితే ఇక్కడ స్పెషల్ అంట, చాలా అంటే చాలా బాగుంది. తర్వాత నూడిల్స్, మధుకు నూడిల్స్ పిచ్చిది అనమాట అండి, అందుకని చెప్పి. అలాగే రుహికకు కూడా నూడిల్స్ అంటే ఇష్టం అంట, అందుకని నూడిల్స్ పెట్టాము. నేను కూడా కొద్దిగా వేయించుకుని టేస్ట్ అయితే చూస్తానండి. ఇవి కూడా టేస్ట్ అదిరిపోయింది అనమాట. సో ఈ అనపర్తిలో ఉండే ఆహార రెస్టారెంట్లో అయితే ఓన్లీ స్టార్టర్స్, ఇలా ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలే కాదండి, పిజ్జాస్, బర్గర్స్, KFC స్టైల్ చికెన్, మాక్టైల్స్, అలాగే మంది కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందండి మనకు దగ్గరలో అయితే. ఆ తర్వాత స్టార్టర్స్ అయిపోయాక బిర్యానీలు అయితే ఆర్డర్ ఇచ్చేసుకున్నామండి. మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా బిర్యానీ అయితే ఉంటే చాలండి. బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్ అనమాట. అందుకే ఇక్కడ స్పెషల్ బిర్యానీస్ అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాము. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్దామని. మేము ఆర్డర్ పెట్టుకున్నవి అయితే వెజ్లో అయితే వెజ్ మూన్
బిర్యానీ అలాగే వెజ్ చికెన్ బిర్యానీ అండి. సో ఇప్పుడు అవన్నీ టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో నేను మీకు చెప్తాను. నాన్ వెజ్ లో అయితే గోల్డెన్ బిర్యానీ, రోజ్ బిర్యానీ, చిట్టనాడు, చికెన్ పలావ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. ఇవన్నీ కూడా టేస్ట్ చేయాలని చెప్పి అన్ని కూడా కొంచెం కొంచెం అయితే వేయించేసుకున్నాం అనమాట. అలాగే మా రూహికాకి అయితే అన్నిటిలో కన్నా బిర్యానీ అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట అండి. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా బిర్యానీయే కావాలని అడుగుద్ది. అలాగే 5 కూడా డిఫరెంట్ టేస్టులతో చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అండి. సో బిర్యానీలు తినేసిన తర్వాత అక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటికి అయితే వచ్చేసాము. సో మీరు కూడా అనపర్తి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఆహా రెస్టారెంట్ విజిట్ చేసి అక్కడ ఉన్న ఫుడ్ ని టేస్ట్ చేయండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మధున్ కూడా విష్ చేయండి. సో కామెంట్ లో ఉన్న జెటో లింక్ అయితే క్లిక్ చేసుకుని సైన్ అప్ అయ్యి మంచి మంచి ఆఫర్స్ అయితే గెలుచుకోండి.